నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో రాజకీయం రూటు మళ్ళినట్లే కనిపిస్తోంది. ఓవైపు వలసలతో కాంగ్రెస్ పార్టీ బిజీగా ఉంటే గులాబీ బాస్ కేసీఆర్ అనూహ్యంగా బ్రహ్మాస్త్రం బయటకు తీశారు. సరిగ్గా ఎన్నికల వేళ కాంగ్రెస్పై ఊహించని బాణం సంధించారు. రైతులు అనుభవిస్తున్న సాగునీరు, కరెంటు కోతల సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టారు. పంట పొలాల్లోకి వెళ్ళి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో రెప్పపాటు కూడా కరెంటు పోలేదని, సాగునీరు పుష్కలంగా ఉండటంతో రికార్డు స్థాయిలో పంటలు పండాయని కేసీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎంతసేపు రాజకీయాలపై దృష్టి పెట్టి రైతుల సంక్షేమాన్ని మర్చిపోయారంటూ మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం బీఆర్ఎస్పై రివర్స్ అటాక్ చేస్తున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలన వల్లే ఇప్పుడు ఈ పరిస్థితులు దాపురించాయంటూ మండిపడుతున్నారు. ఇంతకీ తెలంగాణలో అసలేం జరుగుతోంది? బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా నిజంగానే రాష్ట్రంలో కరెంటు కోతలు, సాగునీటి ఇబ్బందులు, కరువు ఉన్నాయా? పెద్ద మొత్తంలో పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారా? కరెంటు విషయంలో కాంగ్రెస్ నిజంగానే ఫెయిల్ అయిందా? సీఎం రేవంత్ రెడ్డి పదే చెబుతున్న ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది? కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నట్లు ఎక్కడైనా కొందరు అధికారులు తేడా చేస్తున్నారా? ఇవి అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశంపై డిబేట్ను ప్రారంభిద్దాం. మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ. వారితో పాటు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. మరికొద్దిసేపట్లో బీజేపీ నేతలు కూడా జాయిన్ అవుతారు. మొదట మనం డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారి దగ్గర వెళ్దాం. చరణ్ కౌశిక్ యాదవ్, నమస్తే. నమస్కారం. రైట్, ఏంటి ఇప్పుడు నిన్న సీఎం గారు, అప్పటి సీఎం గారు, మాజీ ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటనలు చేశారు, 3 జిల్లాల్లో పర్యటించారు. మొత్తము కాంగ్రెస్ వల్లే ఈ కరువు పరిస్థితులు తలెత్తాయి, సాగునీరు అందించడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది, వీళ్ళకు పాలన చేత కావట్లేదు అని చెప్పి ఒక ఆరోపణ చేశారు. ఏంటి ఇప్పుడు ప్రధానంగా ఈరోజు మా మంత్రి గారు చాలా స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకసారి అందులోకి వెళ్ళి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మేము వచ్చి 100 రోజులు అవుతా ఉంది. ఆ 100 రోజులకు ముందు వర్షాభావం ఏ విధంగా ఉన్నది, అదే కాకుండా సాగర్ కావచ్చు, గోదావరి, కృష్ణలో సంబంధించినటువంటి టీఎంసీ విషయంలో గతంలో ఎట్టుంది, 2023-24లో ఏ విధంగా ఉందనేది చాలా స్పష్టంగా వివరించిండు. అది చూస్తే ఒకసారి స్పష్టంగా అర్థమైంది. అదే కాకుండా ఇప్పుడు కేసీఆర్ గారు ఇంత ముసలి కన్నీరు కాస్తూ ఉన్నారు. మరి గతంలో వారే అన్నారు, పంటలు ఎండిపోయినప్పుడు వారు తిరిగి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పిండు. అదే కాకుండా రైతులకు సంబంధించి గతంలో పిఎం ఫసల్ యోజన ఉంది, కానీ ఆ ఫసల్ యోజన తీసుకో 29 రాష్ట్రాలు అంటే ఈ దేశంలో ఓన్లీ తెలంగాణ తప్ప 28 రాష్ట్రాలు ఫసల్ బీమా యోజనలు ఉన్నాయి. అదే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు వారికి ఇన్సూరెన్స్ వచ్చేది. కానీ వారు ఫసల్ బీమా యోజనలో జాయిన్ కాకపోవడం మూలంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పినా కూడా అమౌంట్ ఎందుకు 40% 20% రైతులు భరించాలి, కానీ దాన్ని తీసుకోలేదు. అదే కాకుండా ఇంత చెప్తాను గిట్టుబాటు ధర విషయంలో, మరి కేసీఆర్ గారు గిట్టుబాటు ధర విషయంలో ఏమన్నా బోనస్ రేట్ ఇచ్చిందా? ఏం వేయలే కదా. మీరు రుణమాఫీ చేస్తున్నారు 2 లక్షల రూపాయలు, ఇంతవరకు రుణమాఫీ జరగలే. ఇంకా దాదాపు చాలా 18,000 కోట్ల రూపాయలు చేసి ఇంకా 30,000 కోట్లు అంటే 12,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయలేదు. మీరు 5 సంవత్సరాల కాలం పాటు రైతుల ఓట్లు వేయించుకున్నారు. రైతుల ద్వారా మీరు అధికారులకు వచ్చి రైతులను ఆగం చేసిందే మీరు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఉచిత కరెంట్ చెప్తా ఉన్నా, మీరు ఇచ్చిన ఉచిత కరెంటు? అసలు ఉచిత కరెంట్ పేటెంటే కాంగ్రెస్ పార్టీ 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంట్ ప్రారంభిస్తే ఇప్పుడు ఇదే రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో అమలు అవుతా ఉంది. అదే కాక మీరున్నప్పుడు కరెంటు ఏ విధంగా 11 గంటలు 8 గంటలు వస్తుంటే ఏకంగా సూర్యాపేటలో మా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆనాడు ఎంపీగా ఉండి పోయి చూస్తే లాక్ బుక్లన్నీ కూడా తర్వాత భద్రపరచుకుని మీరే తీసుకొని అక్కడ 8 నుంచి 9 గంటలకు మాత్రం కరెంట్ వస్తుందని చెప్పి అక్కడ రైతులు చెప్పిన సందర్భం మనం చూసినాం. అంటే మీరు మీడియా వేదికగా ఆనాడు సోషల్ మీడియా అడ్డగోలుగా వాడుకునే ప్రయత్నం జరిగింది. అదే కాక రైతులు వంచింది మీరే, మోసం చేసింది మీరే. రైతులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా రైతులు గిట్టుబాటు ధర ఇవన్నీ మీరే. ఆనాడు రైతులకు బేడీ లేపించింది ఎవరు? మరి ఖమ్మంలో రైతులకు బేడీ లేపించింది మీరే కదా. అదే పోడుమూల సమస్య పరిష్కరిస్తానని చెప్పి పరిష్కరించలేదు. మహిళా సంఘాలకు 5,500 కోట్ల రూపాయలు ఇస్తాను వారిని ఆగం చేశారు. రైతుల పిల్లలు చదువుకుంటే వారికి రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం మూలంగా ఈనాడు 7,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది. 7,000 కోట్ల రూపాయలు ఇవ్వాలా. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ రియంబర్స్మెంట్ సమస్య, ఎందుకంటే రైతులు గ్రామాల నుంచి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళంతా ఆనాడు ఏనాడు విద్యారంగాన్ని పడుచుకోలేదు మీరు. కాకపోతే ఇప్పుడేంది, తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవుతా ఉంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇస్తే కూడా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఏదో కొంచెమో కొంత సేవ్ చేసుకోలేక 1-2 పార్లమెంట్ స్థానాలు గెలవాలంటే కాంగ్రెస్ పార్టీ బురదలే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారు ముందుకు పోతా ఉన్నారు.
అదే కాకుండా గతంలో మీరు చూసి 2 నెలల కాలం పాటు క్యాబినెట్ విస్తరణ జరగలే. ఓన్లీ మహమూద్ అలీ గారు, కేసీఆర్ గారు మాత్రమే ముఖ్యమంత్రిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మీరు ఆనాడు 2 నెలల కాలం పాటు పట్టించుకోకుండా ఏనాడు రైతులను కలిసిన పాపాన పోలేదు. అదేవిధంగా రైతులు చనిపోతే పట్టించుకోలేదు. ఆనాడు పెద్ద ఎత్తున 12,000 మంది రైతులు చనిపోయారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో 12,000 మంది రైతులు చనిపోయారు. ఏనాడు రైతుల గురించి పట్టించుకోలేదు. కానీ హర్యానాలో, పంజాబ్లో రైతులకు చనిపోతే అక్కడ మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా తీసుకుపోయి పైసలు ఇచ్చారు. అక్కడ మీరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల రైతు శ్రేయస్సు కోరుకునే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పినాం. అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉంది కాబట్టి కొంత గిట్టుబాటు ధర విషయంలో ఇంకా పెంచే, ఎందుకంటే యూపీఐలో ఆనాడు ప్రతి సంవత్సరం 8-9% పెరిగింది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వారు భారతీయ జనతా పార్టీ 5% మాత్రం పెంచారు. అదే కాకుండా వారు పెద్ద ఎత్తున చెప్పి 60 సంవత్సరాలకే సన్న చిన్నకారు రైతులకు పెన్షన్ ఇస్తానని చెప్పారు. అదేవిధంగా గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పారు. వారు ఏది చేయలే, వాళ్ళు కూడా అమలు చేసిన సందర్భం చూడలే. కానీ పెట్టుబడిదారులకు 15 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశారు. కానీ రైతులకు రుణమాఫీ కూడా చేయలే. కాబట్టి భారతీయ జనతా పార్టీ అయినా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అయినా రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత వారికి లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వారు కట్టిన ప్రాజెక్టులు చూసిరు కదా, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ప్రాజెక్టులు కట్టడం మూలంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం సంక్షోభంలో ఉన్నమాట వాస్తవం. అదే కాకుండా మేము రైతులకు ఏదో ఏమన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ధాన్యాగారం పెరిగిపోతుందని చెప్పారు. ఆనాడు 18 రకాల పంటలు పండించేవారు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రం రాకముందు 18 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి 28 లక్షల మోటార్ పంప్ సెట్లు పెరిగినాయి. అంతకుముందు తెలంగాణ రాష్ట్రం రాకముందే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50 లక్షలు కాలువల ద్వారా, చెరువుల ద్వారా నాగార్జున సాగు బారేది. ఈ 28 లక్షలు ఇంటూ 2 ఎకరాలు బారినా కూడా ఇదో 50 లక్షలు, అదో 50 కోటి ఎకరాలు ఇక్కడనే కనపడతా ఉంది. మీరు కాళేశ్వరం ద్వారా 1 ఎకరాకి కూడా నీళ్ళు ఇవ్వకుండా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే దానిలో భాగంగా కేసీఆర్ గారు పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యింది తప్ప రైతాంగానికి ఏమీ మేలు చేయలేదు, చాలా స్పష్టంగా కనపడతా ఉంది. రైతాంగం కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 12,000 మంది రైతులు చనిపోయారు. మీరు వచ్చిన తర్వాత కట్టిన ప్రాజెక్టుతో 1 ఎకరం కూడా భారతని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలోనే వర్షాభావం తక్కువ కావడం మూలంగా, అదేవిధంగా కొంత కరువు మూలంగా కొంత ఇబ్బంది అవుతున్నమాట వాస్తవం. ఆ ఇబ్బందిని కూడా సరిదిద్దే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీకన్నా ముందే మాకు ప్రభుత్వం చెప్పింది, రైతులు ఎక్కడైతే పంట ఎండిపోయిందో వాళ్ళు ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఆ మాట కట్టుబడినామని చెప్పేసి చాలా స్పష్టంగా మా వ్యవసాయ శాఖ మంత్రి గారు నామనాగేశ్వరరావు గారు మాట్లాడారు. ఈ రోజు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. అంతకుముందు మా ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉందని చాలా స్పష్టంగా కనపడతాం. రైట్. మనతో పాటు డాక్టర్ దూదిమెట్ల బాలాజీ గారు ఉన్నారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. బాలాజీ గారు నమస్తే. రైట్. బాలాజీ యాదవ్ గారు, ఇప్పుడు సాధారణంగా వర్షాకాలంలో మేడిగడ్డ దగ్గర అయినా ఇంకో చోటైనా కూడా నీళ్లు వర్షాకాలంలో ఎత్తిపోస్తారు. కానీ వర్షాకాలం అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నీళ్ళు ఎత్తిపోయలేదు అని చెప్పి మీరు పదే పదే బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తూ ఉంది. దాంతోపాటు కరువు కూడా కాంగ్రెస్ తీసుకొచ్చింది తప్ప ప్రకృతికి సంబంధం లేదన్నట్టుగా మీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు సహేతుకము? ఇప్పుడు కాంగ్రెస్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉన్నా కూడా వర్షాలు రాకపోతే నీళ్ళు ఎట్లా ఎత్తిపోస్తారు? నరేష్ గారు, మీకు అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, ప్యానల్ లో పెద్దలు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి నమస్కారం. ఓకే, ఇప్పుడు ప్రభుత్వము మీరు బాగా చేస్తారని మిమ్మల్ని ఎన్నుకున్నారు, ప్రజలు మీకు ఓట్లు వేసిర్రు. ఇలా రైతాంగం మొత్తం కూడా తల్లడిల్లుతుందా తల్లడిల్లుతలేదా అనడానికి నిన్న మేము వెళ్ళాం. దేవరుప్పల, జనగాం జిల్లా దేవరుప్పల మండలం ధర్మానాయక్ తండాకి వెళ్ళాము సార్. ఆ ధరావత్ తండాకి వెళ్ళాము. ఆ ధరావత్ తండలో గుగులోతు రాజమ్మ, పులోసు ధరం సింగు, అదేవిధంగా బానోతు ఏమానాయకు, అదేవిధంగా అనేక మంది, అదేవిధంగా కురుసోతు జ్యోతి, ఒక 7-8 మంది రైతులతోటి ప్రత్యక్షంగా మా అధినేత కేసీఆర్ గారు మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. వారు చెప్పినటువంటి బాధలు చూస్తే ఈ రాష్ట్రంలో పుట్టిన ఏ బిడ్డకైనా, మీ అందరం రైతు బిడ్డలమే, చరణ్ కౌశిక్ రైతు బిడ్డని, నేను రైతు బిడ్డని, వాళ్ళ మాటలు చెప్తా ఉంటే, వాళ్ళ బాధలు చెప్తా ఉంటే కన్నీళ్లు కళ్ళ నుంచి దూకుతా ఉన్నాయి. నేను ఏమంటున్నట్టే, ఇవాళ ఓకే రాజకీయాలు పక్కన పెట్టండి. మీరు రాజకీయాల్లో కేసీఆర్ గారు గతంలో ఏం చేసిండు, మేము ఏం చేయలేం, మీరు చేస్తారనేగా మీకు ఓటేసింది. మేము ఏం చేయలేం సార్, మేము రైతు బంధు ఇయ్యలేకపోయినాము, కరెంట్ ఇయ్యలేకపోయినాము, త్రాగునీరు ఇయ్యలేకపోయినాము, అదేవిధంగా రైతు బీమా ఇయ్యలేకపోయినాము, అదేవిధంగా సకాలంలో 72,000 కోట్ల రైతు బంధు ఏదైతే ఉందో 11 దఫాల్లో ఇయ్యలేకపోయినాము. అదేవిధంగా ఇవాళ అన్ని రకాలుగా ఎరువుల నుంచి సకాలం ఇయ్యలేకపోయినాము, విత్తనాలు సకాలం ఇయ్యలేకపోయినాము. కాబట్టి మమ్మల్ని పైకి పంపించినారు, బయటికి పంపించారు. సకాలం ఇయ్యండినే కదా మేము కోరుకునేది. ఏమంటారు, మీకు కేసీఆర్ ఏం చేయలేడని మీరు అంటున్నారు. ఓకే, ఏం చేయలేడండి, మీరైనా చేయండి కనీసం.
మీరు ఏం చేయలేం కదా మేము. సార్ మీకు రైతు బంధు అనేది వాళ్ళే తీసుకొచ్చిర్రు, 24 గంటల కరెంట్ వాళ్ళే తీసుకొచ్చిర్రు, రైతు బీమా వాళ్ళే తీసుకొచ్చిర్రు, మరి రైతు భరోసా ఇప్పుడు రైతు భరోసా తీసుకొచ్చిర్రు సార్ మీరు రైతు బంధు ప్లేస్ లో వేసిరా సార్? 5 ఎకరాలకు వేసిరామన్నారు. మరి మిగతా వాళ్ళకు కూడా వేస్తామన్నారు. పైసలు ఎడిపోయినాయి సార్, 5,500 కోట్లు వేసిరన్నారు. మరి మిగతా 2,000 కోట్లు ఎడిపోయినాయి అడుగుతా ఉన్నాం. మంత్రుల ఖాతాలకు పోయినాయా, మంత్రుల కాంట్రాక్ట్లకు పోయినాయా? రైతుల పైసలు మంత్రుల కాంట్రాక్ట్లకు ఎందుకు పోతాయని అడుగుతా ఉన్నా. ఒకటి సొంత టీవీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, ఇలా పల్లెల్లో తాండవిస్తున్నటువంటి కరువు ఏంది, పల్లెల్లో తాండవిస్తున్నటువంటి నీటి తాగునీరు పరిస్థితులు ఏంటి, పల్లెల్లో తాండవిస్తున్నాయి కదా పేపర్లలో, సోషల్ మీడియాలలో, మీడియా కథనాల్లో చూస్తాం కదా. ఎండిపోయిన పంటల్ని ఇలా బర్రెలు మేపుకుంటా ఉన్నారు, గొర్రెల్ని మేకల్ని మేపుకుంటా ఉన్నారు, ఎండిపోయిన పొలాల్లో రైతు పడుకొని ఏడుస్తా ఉన్నాడు. ఇటువంటి కన్నీళ్ల దృశ్యాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కనపడతా ఉన్నాయి. సార్ ఇప్పుడు కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదని చరణ్ కౌశిక్ అంటున్నారు. అంటే కాంగ్రెస్ తెచ్చిన కరువు కాకపోతే మరి గాయత్రి పంప్ హౌస్ నిన్న ఆడినట్టు 20 రోజుల ముందు ఆడితే బాగుండేది కదా. నేనేమంటున్నంటే 4,500 క్యూసెక్కుల నీరు మేడిగడ్డ నుంచి పోతా ఉందని చెప్పేసి నిపుణుల బృందం చెప్తా ఉంది. మీరు ఏదైతే అక్కడ పౌళ్ళు వచ్చిన దానికి కేసీఆర్ గారి మీద నెపం మోయాలని, కేసీఆర్ ని బదనాం చేయాలని, కేసీఆర్ గారికి ఇటువంటి ప్రాజెక్ట్ కట్టినని చెప్పేసి బదనాం చేయాలనే ప్రయత్నం తప్ప, దానికి అడ్డుకట్ట వేసి రబ్బర్ డ్యామ్ ఏదో కట్టేసి మిగిలిన నీళ్లు వాడుకుంటే లిఫ్ట్ చేస్తే ఇలా రైతాంగానికి నీళ్లు వచ్చాయి కదా. రోజుకు 4,500 క్యూసెక్లు అంటే ఒక నెల రోజులలో 100 టీఎంసీలు నీళ్లు తోలుకునే వాళ్ళము. కాబట్టి ఈ విధంగా ఈ ప్రయత్నం చేయకుండా ఎందుకు మీరు బదనాం చేస్తామన్నారు అనేది సమస్య. కాబట్టి డెఫినెట్ గా కేసీఆర్ గారు నిన్న సూర్యాపేటలో కావచ్చు, నిడమనూరులో కావచ్చు, జనగాం, దేవరుప్పల, ధరావత్ తండాలో కావచ్చు అనేక మంది రైతులతో మాట్లాడాం. ఒక అమ్మాయి అయితే ఆ ఎస్టీ పేద నిరుపేద పెళ్లి చేసుకుంటానికి ఇబ్బంది పడుతున్న సందర్భంలో 5 లక్షల రూపాయల చెక్కును కూడా అక్కడ అందించడం జరిగింది. నేను ఏమంటున్నంటే ఇవాళ మీరు బదనాం చేసిన ఆపేయండి సార్. మీరే చెప్పారు సార్, నేను అనలేదు. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖు ఇస్తామని చెప్పారు సార్. మేము అన్నామా సార్? డిసెంబర్ 9 టార్గెట్ పెట్టామా? మీరు ఇంత 2 లక్షలు రుణమాఫీ చేసిరా నరేష్ గారు? అదే విధంగా మీరేమన్నారు సార్? 100 రోజులు సార్ ఇవాళకి. మరి మార్చి 17కే 100 రోజులు అయిపోయినాయి. ఇలా మార్చి ఏప్రిల్ 1 అంటే సుమారు ఇవాళకి 116, 117 రోజులు మీ ప్రభుత్వం వచ్చి 100 రోజులలో పూర్తి చేస్తామన్నారు. అన్ని పూర్తి చేస్తామన్నారు. 100 రోజులలో పూర్తి చేస్తామన్నటువంటి కౌలు రైతులకు సంబంధించినటువంటి 12,000 ఎడిపోయినవి. అదే విధంగా కౌలు రైతు కూలీలకు 12,000 ఎడిపోయినవి. అదే విధంగా కౌలు రైతులకు 15,000 ఎడిపోయినవి. అదే విధంగా ఇవాళ రైతు బంధు, రైతు భరోసా 15,000 ఎడిపోయింది. 500 గ్యాస్ కనెక్షన్ ఎడిపోయింది. 2,500 నెల ఇచ్చే మహిళలకు ఇచ్చే సపోర్ట్ ఎడిపోయింది. ఈ ఉద్యమకారులకు 250 గదాలు ఇస్తామన్నటువంటి అది ఎడిపోయింది. మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఎడిపోయింది. మరి ఇలా గృహజ్యోతి పేరుతో 200 యూనిట్ల కరెంట్ ఎడిపోయింది. మరి 1,05,00,000 యూనిట్లు ఉన్నాయండి రాష్ట్రంలో. 200 యూనిట్లు వాడేటువంటి లబ్ధిదారుల సంఖ్య 40 లక్షలకి ఇచ్చి చేతు దులుపుకుంటారా? ఈ రాష్ట్రంలో 1,24,00,000 మంది గ్యాస్ కనెక్షన్ ఉన్నాయండి. 40 లక్షల గ్యాస్ కనెక్షన్లకు ఇస్తామని చెప్పి చేతు దులుపుకుంటారా? కాబట్టి ఇవన్నీ చేయకుండా మీరు ఏదో కేసీఆర్ గారిని బదనాం చేద్దాం, కేసీఆర్ గారిని ఏదో ఆ బదనాం చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేద్దాం. రోజొక తెలుగు సినిమా సీరియల్ ఉంటాయి కదా సార్, ఋతురాగాలు, చక్రవాకం సీరియల్ తీసినట్టు ఒకనాడు మేడిగడ్డ అంటారు, ఒకనాడు ధరణి అంటారు, ఒకనాడు ఇంకోటి అంటారు, ఒకనాడు ఇంకోటి అంటారు. ఇదేనా సార్ వీళ్ళకు? రైతుల మీద కానీ ఢిల్లీ మీద ఉన్న ప్రేమ గల్లీలో ఉన్న రైతుల మీద లేదా సార్ కాంగ్రెస్ పార్టీకి? అయ్యో గల్లీలో ఉన్న ప్రజలు ఓట్లేసారు అయ్యా మీకు, రైతులు ఓట్లేసారు మీకు, మహిళలు ఓట్లేసారు, ముసలి వాళ్ళు ఎట్లేసారు. ముసలి ఇంకా పెళ్లి చేసుకున్న మహిళ ఎదురు చూస్తారు నరేష్ గారు, తులం బంగారం ఎప్పుడు వస్తుందని. కళ్యాణ లక్ష్మి చెక్కు రాకపోయా, తులం బంగారం రాకపోయా, ఇన్వర్టర్లు వచ్చే కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది అంటే ఇన్వర్టర్లు వచ్చినాయి, కన్వర్టర్లు వచ్చినాయి. ఊళ్ళలో బోరు నేను కూడా వేసిన సార్, 70 ఎంత వేసినా 500 ఫీట్లు వేసినా రాలే, 75,000 ఖర్చు అయినాయి. రెండో బోరు వేసినా 25,000 ఖర్చు అయినాయి. 250 ఫీట్లు వేసినా ఇలా బోర్లు వచ్చినాయి. ఊళ్ళల్లో బోర్లు వచ్చినాయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత. కోతలు వచ్చినాయి, రైతులు ఎండిపోయిన పంటలు వచ్చినాయి. కరెంట్ వచ్చినాక మార్పు వచ్చిందంటే ఏమొచ్చిందంటే నీళ్లు లేని, తాగునీళ్ళు లేక ఇబ్బంది పడుతూ నీళ్లు కొలాలతో కొట్లాటలు వచ్చినాయి. ఇన్ని వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక. ఇన్ని తీసుకొచ్చిన మార్పు అది సార్. వస్తాను రైట్, ఒక్క నిమిషం. దాంతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు పైల కృష్ణారెడ్డి గారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్దాం. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. రైట్ కృష్ణారెడ్డి గారు, ఏంటి ఇప్పుడు ఎన్నికల వేళ బీజేపీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను ఆదుకోవట్లేదు, మరీ ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ విషయంలో కానీ లేకపోతే పంట బోనస్ విషయంలో కానీ హామీ నిలబెట్టుకోలేదు అని చెప్పి మీరు ఉద్యమాలకు కూడా పిలుపునిస్తూ ఉన్నారు. ఏకంగా బీజేపీ కరీంనగర్ ఎంపీ అయితే ధర్నాలకు, దీక్షలకు కూడా పిలుపునిస్తూ ఉన్నారు. ఏంటి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 115 రోజులు కాలేదు, అప్పుడే ఈ హామీలు మొత్తం నెరవేర్చాలి అని చెప్పి బీజేపీ ఉద్యమ బాట పట్టడం ఎంతవరకు సహేతుకం?
సార్ ముందుగా మీకు అలాగే ఈ ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ పార్టీల వ్యక్తులకు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ఇక్కడ జరుగుతున్న అంశాన్ని ఒక విధంగా చూడాల్సి వస్తుందండి. రాజకీయం కంటే అవసరాన్ని చూడాల్సి వస్తుంది. ఓకే, అనుకోని పరిస్థితులలో విద్యుత్ కోతలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈవెన్ హైదరాబాద్ లో కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ రోజు మధ్యాహ్నము 3 సార్లు 4 సార్లు కరెంటు పోవడం జరిగింది. దీంతో ఏమైతుందంటే బోరుబావుల కింద పంటలు ఏవైతే వేశారో అవన్నీ పూర్తిగా ఎండిపోవడము, అలాగే ఒక వారం రోజుల కింద అకాల వర్షాలు వడగళ్ల వానబడి చేతికొచ్చిన పంట పూర్తిగా నష్టపోవడం జరిగింది. దాని మీద ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ పర్యటనలు చేసి ఏ మండల్లో కానీ ఏ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో పంట నష్టం ఎంత జరిగింది అకాల వర్షాలతోటి అని ఈ రోజు వరకు కూడా వాటి మీద పరిశీలన చేయట్లేదు, విజిట్ చేయట్లేదు, రైతులను ఓదార్చడం లేదు. అలాగే వడగళ్ల వాన వచ్చిన వెంటనే తెల్లారే మేము కూడా మా యొక్క నియోజకవర్గం ఎల్లారెడ్డి నియోజకవర్గము జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో వస్తే వెళ్ళి చూసాము. అక్కడ అధికారులను కనీసం పంట నష్టం గురించి మీరు ఇది చేయంటే ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి వాళ్ళు తప్పించుకుంటున్నారు. కనీసం ప్రభుత్వం నుంచి అయినా మంత్రుల నుంచి అయినా స్పెషల్ పర్మిషన్ తీసుకొని, అలాగే లేదా ఎలక్షన్ కమిషనర్ నుంచి తీసుకొని రైతులను ఓదార్చే విధంగా కానీ రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం నడుచుకోవాలని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది. అలాగే మా యొక్క ఎమ్మెల్యే కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు కూడా వ్యవసాయ అధికారులతోటి మీటింగ్ పెట్టాడు. మేము వెళ్ళిన రోజే ఆయన అధికారులు కూడా స్పందించిన తీరుతోటి అవసరమైతే మేము కూడా ఎలక్షన్ కమిషనర్ కు లెటర్ రాస్తాము, కానీ రైతులను విద్యుత్ కోతలు జరుగుతాయి. అలాగే విద్యుత్ తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే 3 ఫేజులు రావాల్సిన కరెంట్ 2 ఫేజులు వస్తుంది. దానితోటి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గతంలో రాత్రిపూట కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే రాత్రిపూట బోర్ల దగ్గరకు పోయినరో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతుల గురించి పట్టించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. గతంలో ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని విధానమైన నిర్ణయాలలో తప్పు చేసింది. ఇప్పుడు రైతులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. రైతుకు పంట కొనుగోలు జరగట్లేదు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా ఈ వర్షాకాలంలో పండించిన ధాన్యం కొన్న దానికి కూడా ఈ రోజు వరకు కూడా బ్యాంకులలో డబ్బులు డిపాజిట్ కావట్లేదు. మక్కల పైసలు ఇప్పటికీ డిపాజిట్ కాలేదు. అలాగే మక్కతులకు ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరను నిర్ణయించి ప్రకటించలేదు. ఇప్పుడు అడిగితే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము మాట్లాడట్లేదు అంటున్నారు. ఎలక్షన్ కోడ్ రాకముందు వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉండే, అది మాట్లాడలేరు. అలాగే పత్తికి కూడా మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి కూడా మద్దతు ధర కొనకుండా తరుగు పేరుతోటి తేమ ఉన్నదని చెప్పేసి అకాల వర్షాలతోటి పత్తి నానిపోతే దాన్ని సగం ధరకు కూడా కొనుక్కుంటా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుందని తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ప్రభుత్వం ఎంతసేపు సైకాలజికల్ గేమ్ ఆడుతుంది. గత ప్రభుత్వాలు ఏమో చేసినాయి, కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఉండే. అయ్యా మీరేం చేస్తున్నారు? మరి కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాను, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీకెందుకయ్యా అధికారము? ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేస్తే గత ప్రభుత్వాలే చేసి ఉంటే మీకు ఈ రోజు అధికారం ఎందుకు? మీకు చేత కాకపోతే దిగిపోమని రాష్ట్ర ప్రజలు ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో తీర్పిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఓకే, మనతో పాటు టీపీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. విన్నారు కదా, అంటే బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే వాస్తవమే కదా, మీరు 2 లక్షలు రుణమాఫీ చేయలేకపోయారు, దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే
మేము ఉద్యమాలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంత చెప్తుంది కదా, మరి మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు కావాలా? 60,000 దాటిన ప్రతి చిన్న సన్నకారు రైతుకు పింఛన్ ఇస్తామని చెప్పేసి 2019 బీజేపీ ఎన్నికల ప్రణాళికలో 13వ పేజీలో పెద్ద అక్షరాలతో హామీ ఇచ్చారు. మరి ఎందుకు మీరు మూడోసారి ఓట్లేయాలి? మీకు మీరు 2019 ఇచ్చిన హామీ వరకు నెరవేరలేదు, మరి మీరు కూడా పోటీ చేయగలరు. మరి భారతీయ జనతా పార్టీ మేము వచ్చి 3 నెలలు అవుతుంది, మీరు 10 సంవత్సరాల కాలం పాటు ఉండే అధికారంలో 5 సంవత్సరాలు అయిన హామీ ఇచ్చి మరి ఏమైంది హామీ? అదే కాకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాను నరేంద్ర మోడీ, ఏమైంది మరి? ఆదాయం రెట్టింపు చేసిరా? చేయలే కదా. అదే కాకుండా కనీస మద్దతు ధర కోసం ఢిల్లీలో 700 మంది రైతులు చనిపోయారు. మరి వాళ్ళకి ఏం చేసింది మీరు కనీస మద్దతు ధర ఎందుకు ఇవ్వలే? మరి మీరేదో పెద్ద సుతపూస నీతులు చెప్తే మేము తెలంగాణ ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటారా ఏమన్నా? అదే కాదు, ఫసల్ బీమా యోజనకు సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చేది? 50% వాటా ఉండే కేంద్ర ప్రభుత్వం. మరి ఎందుకు 25% తగ్గించారు? మీకు రైతుల మీద అంత ప్రేమ ఉంది కదా భారతీయ జనతా పార్టీకి, ఎట తక్కువ చేయదు కదా, తక్కువ చేసిరు కదా. అదే కాకుండా యూపీఐలో అదే గిట్టుబాటు ధర విషయంలో సగటున ఏటా 8 నుంచి 9% కనీస మద్దతు ధర ఉండే. మరి మీరు వచ్చిన నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 5% ఎందుకు ఉందండి? మరి మీకు మా రైతుల మీద ప్రేమ ఉన్నట్ట భారతీయ జనతా పార్టీకి? అదే కాకుండా రుణమాఫీ చేయలేదు, మరి కార్పొరేట్లకు 15 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసింది. మరి మీరేమన్నా రైతుల మీద ప్రేమ ఉండి రుణమాఫీ ఏమైనా చేసిరా? అదే కాకుండా 100 రోజుల పని కల్పించాల్సిన ఉపాధి హామీ పథకంలో 100 రోజుల దాన్ని మీరు 42 రోజులకు కుదించారు. మీకు రైతుల మీద ప్రేమ ఉందా? మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదో రైతుల మీద ప్రేమ ఉన్నట్టు బండి సంజయ్ గారు దీక్ష చేస్తారట. నిన్న కేసీఆర్ గట్ల మాటని ఇట్లా దీక్ష చేస్తుంటే అంటే మీరిద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఒకటే ఏదో రైతుల మీద ప్రేమ కురిపిస్తే తెలంగాణ పేర్లు ఏమైనా పిచ్చోలు అనుకుంటారా? మీరు రైతులకు తీవ్ర అన్యాయం చేసిందే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ. మేము 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం, దానికి కట్టుబడి ఉన్నాం. అదే కాకుండా మేము రైతులకు ఇచ్చిన ప్రతి హామీ విషయంలో మీరు చూసిరుగా, గతంలో యూపీఐలో 8 నుంచి 9% కనీస మద్దతు ధర ఇచ్చిందే యూపీఏ ప్రభుత్వం. ప్రజలంతా నమ్ముతా ఉన్నాం. మేము గతంలో రుణమాఫీ చేసినాం, మేమే ఉచిత కరెంట్ ఇచ్చినాం, మేమే ప్రాజెక్ట్ కట్టినాం. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ కట్టిందా? రైట్. ఇప్పుడు కాంగ్రెస్ ఆయన గతంలో ఉన్నప్పుడు పంట బోనస్లు ఇచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో, కానీ ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతా ఉంది? అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు లేరనేనా ఏంటి? మేము వచ్చి 3 నెలలు అవుతా ఉంది. మేము వచ్చి చూస్తే మొత్తం ఖజానా మొత్తం 7 లక్షల కోట్ల రూపాయల అప్పులలో ఉండి ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలకు అప్పుకు వడ్డీ కడతా ఉన్నాం. మేము తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉంది. 12వ రోజు నుంచి మేము ఆర్బీఐ కాడ ఓడి తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తా ఉన్నాం. గతంలో ఇప్పుడు చూసి రైతుల సంక్షేమం మేలు చేస్తూనే తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు పెన్షన్లు కావచ్చు, జీతాలు ఇవ్వకపోతే రైతులకు కానీ లేకపోతే వేరే రాష్ట్ర ప్రభుత్వం కూడా నడదు కదా. దానిలో భాగంగా 15వ తారీఖు 20వ తారీఖు ఇచ్చే జీతాలని 1వ తారీఖు స్ట్రీమ్ లైన్ చేసినాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమాలకు ఎంటర్ అయినా మేము, ఎందుకంటే రైతుల సంక్షేమం కోసం ఆలోచించే ప్రభుత్వం మాది. తెలంగాణ రాష్ట్రం మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కదా, మేము భారతీయ జనతా పార్టీ సఖ్యత మెయింటైన్ చేయకుండా మేము వాళ్ళు తెచ్చిన పథకంలోకి మేము పోని చెప్పకుండా చేస్తలేము. రైతు ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పి భావించినాం కాబట్టి రైతుల శ్రేయస్ కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేకాక 2 లక్షల రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా గిట్టుబాటు ధర కావచ్చు, అదేవిధంగా రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రైతుల గురించి మాట్లాడితే నవ్వుకుంటారు. ఎందుకంటే మీరు రైతుల చట్టాలు తీసుకొచ్చారు మీరే, రైతులు 700 మంది చనిపోవడానికి కారకులు మీరే. అదే కాకుండా మీరు రైతులకు ఇచ్చిన హామీలు ఏది నెరవేరే, డబలు కాలేదు, వాళ్ళ ఆదాయం రెట్టింపు కాలేదు, 60 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వలేదు. మీరు మాట ఇచ్చి మాట తెప్పిన నరేంద్ర మోడీ మీరు ఏదో భారతీయ జనతా పార్టీ ఏదో సంజయ్ గారు వచ్చి దీక్ష చేస్తారు. దీక్ష చేయండి, తెలంగాణ రాష్ట్రం మాది ప్రజాప్రభుత్వం కాబట్టి ఎవరు దీక్ష చేసినా కూడా మేము ఒప్పుకుంటాం. మీరు చేస్తుంటే మీకు ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మీరేదో రైతుల పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో వచ్చిన ప్రకృతి వైపరీత్యాన్ని మీరేదో తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఉంది, కరువు అనేది జాతీయ స్థాయిలో వచ్చింది, వాటర్ కూడా తగ్గిపోతా ఉంది. అదే కాక ఎండలు పెరిగిపోతాం. మీరు చూసిన గతంలో 30 డిగ్రీల ఎండ ఇప్పుడు 40 డిగ్రీలకు వచ్చింది. సడన్ గా వాటర్ తగ్గిపోతా ఉంటే కొంత ఇబ్బందులు అవుతా ఉంటే దానికి ఏదో దత్తం ఎత్తిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరువు తీసుకొచ్చింది, కాంగ్రెస్ వల్లనే కరెంట్ కష్టాలు చెప్పే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏ రైతు కూడా మిమ్మల్ని విశ్వాసంలో తీసుకోవడానికి చాలా స్పష్టం. రైట్. మనతో పాటు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ దూదిపెట్ల బాలరాజు యాదవ్ గారు ఉన్నారు. బాలరాజు యాదవ్ గారు, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ మీరు కూడా స్వయంగా 2-3 బోర్లు వేసాము, అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పారు. కరెక్టే. ఇప్పుడు 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పూడిక తీశాము, పెద్ద ఎత్తున భూగర్భ జలాలు పెరిగాయి, ఇక తెలంగాణ రాష్ట్రంలో కరువు ఉండదు అన్నట్టుగా మాట్లాడారు. 3 నెలల్లో మరి భూగర్భ జలాలు ఎందుకు అడుగంటిపోయాయి అనేది మొదటి ప్రశ్న. ఇక రెండో ప్రశ్న వచ్చేసి సాంకేతిక సమస్యలు, ఆర్థిక అవస్థల వల్ల మేము 2 లక్షల రుణమాఫీ చేయలేకపోతున్నాము ప్రస్తుతానికైతే. దాంతోపాటుగా పంట బోనసులు కూడా ఇవ్వలేకపోతా ఉన్నాము. గతంలో అంటే 2004-09 ఆ ప్రాంతంలో రుణమాఫీ చేశాము, పంట బోనస్ ఇచ్చాము, అదే రకంగా మళ్ళా తిరిగి ఇస్తాము, తొందర ఎందుకు అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి మీ సమాధానం?
ఇప్పుడు నరేష్ గారు నేను ఏమంటున్నంటే ఉమ్, ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి ఏదైతే సుందిళ్ళ కావచ్చు, అన్నారం కావచ్చు, మేడిగడ్డ ఏదైతే ఉందో వీళ్ళు ఎంతసేపు దాంట్లో అది జరిగింది ఇది జరిగింది అని చెప్పేసి ఆ కాలయాపన చేసుడు తప్ప, కేసీఆర్ గారి మీద అభాండాలు వేసుడు తప్ప జరిగినటువంటి దాన్ని ఆ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ ఎన్ని ప్రాజెక్టులు కట్టలేదు, ఎన్ని బ్యారేజీలు కట్టలేదు, ఎన్ని బ్యారేజీలలో కొన్ని అవకతవకలు జరగలేదు, కొన్ని సందర్భాల్లో అన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు ఎట్లా మరమ్మతులు చేసుకొని ముందుకెళ్ళిపోవాలని ఆలోచన చేయాలి తప్ప ప్రభుత్వం మీదనే బదనాం వేసేసి కేసీఆర్ గారి మీద బదనాం వేసి టోటల్ గా మనం ఏం లేదు పడిపోవచ్చు ఇట్లా సరిపోతుంది అని ఆలోచన చేయడమే తప్పుగా నరేష్ గారు. ఉమ్, ఏమంటుందంటే ఈ దేశంలో గానీ ఈ రాష్ట్రంలో గానీ ప్రాజెక్టు కట్టలేరా సార్? గతంలో ప్రాజెక్టు లేకుండానా? అవును. బ్యారేజీలు కట్టలేరా? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అనేక ప్రాజెక్టు కట్టారు సార్. కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి నాగార్జున సాగర్ కుడి ఎడరేగలేటర్ కెనాల్ 1980 సంవత్సరంలో కుంగిపోయింది సార్. అట్లని దాన్ని పడేయలేదు సార్. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని మరమ్మతులు చేసుకుని రైతాంగాన్ని నీళ్ళు ఇచ్చినాయి సార్. కలవకుర్తి ఎత్తిపోతల పథకంలో ఎల్లూరు పంప్ హౌస్ వరదలకు కొట్టుకపోయింది సార్. మళ్ళా ఎల్లూరు పంప్ హౌస్ ను బాగు చేసి రైతాంగానికి గత ప్రభుత్వాలు నీళ్ళు ఇచ్చినాయి సార్. దేవాదుల టన్నెల్ కుప్పకూలి 3 ప్రాణాలు కోల్పోయారు సార్. అట్టని దేవాదుల టన్నెల్ అట్నే వదిలిపెట్టారు సార్. దాన్ని మరమ్మతులు చేసినాం, మళ్ళా నీళ్ళు ఇచ్చే సార్ ప్రభుత్వాలు. అదే విధంగా కలవకుర్తి సంబంధించి ఏదైతే కడెం ప్రాజెక్టు సార్ 1958లో 1995లో ఒకసారి 2 సార్లు కొట్టుకపోయింది సార్. కడెం ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది సార్, కొట్టుకపోయింది సార్. మళ్ళా దాన్ని మరమ్మతులు చేసి రైతాంగాన్ని నీళ్ళు ఇచ్చింది సార్. మూసీ గేట్లు సార్, నరేష్ గారు వినండి సార్, మూసీ గేట్లు కొట్టుకపోయినాయి సార్. 2019లో మరమ్మతులు చేసినారు సార్. వరంగల్లో పాలెం వాక్ గేట్ కొట్టుకపోయినాయి సార్. సింగూరు ప్రాజెక్టులో ఇబ్బందులు వచ్చినాయి సార్. పుట్టంగండి ఉదయం సీఎం ప్రారంభిస్తే సాయంత్రం కూలిపోయింది సార్. పోలవరం సార్ మనం అనేది మేమంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ఇవన్నీ. పోలవరం కేంద్రం నిర్మిస్తుంది సార్. ఆ పోలవరం సంబంధించిన డయాఫ్రమ్ వాళ్ళు కొట్టకపోతే 2022 జూలైలో కేంద్రం మళ్ళీ 2000 కోట్లు ఎంతో కేటాయించి దాన్ని మరమ్మతులు చేసి ఇలా పోలవరాన్ని ముగింపడం కోసం ప్రయత్నం చేస్తాం సార్. నేను ఏమంటున్నంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో అనేక ప్రాజెక్టులు కట్టబడ్డవి. ఆ ప్రాజెక్టులో ఏదన్నా సమస్యలు తలెత్తితే, దాంట్లో ఇబ్బందులు తలెత్తే ఆ ఇబ్బందులు తీర్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే కేసీఆర్ గారి యొక్క కాళేశ్వరం కేసీఆర్ కట్టింది కాబట్టి కేసీఆర్ ప్రభను తగ్గించాలి, కేసీఆర్ ఇమేజ్ ని తగ్గించాలి. వీళ్ళ పని ఇది. రైతాంగాన్ని నీళ్ళు ఇవ్వడానికి కాదు. ఇలా 100% మేడిగడ్డ సంబంధించి ఏదైతే ఆ యొక్క 7వ పీరియడ్స్ లో 19, 20, 21 పిల్లర్లో జరిగినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని మరమ్మతులు చేసుకొని అడ్డుగోడ కట్టుకొని పోతున్నటువంటి 4500 క్యూసెక్కుల నీరు ఇవారికి కూడా పోతా ఉంది. దాన్ని లిఫ్ట్ చేసుకొని ఇలా రైతాంగాన్ని నీళ్ళు ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ చేయలేదు అనేది ఇలా బీఆర్ఎస్ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఒకటి సార్, రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు సార్. గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో సార్ 2014లో 35,31,913 మంది రైతులకి 16,144 కోట్ల 10 లక్షల రుణమాఫీ చేసిన సార్. ఒకే 16,000 కోట్లు 16,144 అంటే 16,000 కోట్ల రూపాయలు సార్. 16,000 కోట్లు. రెండవ దఫలో 2018లో సార్ మొదటిసారి 5,40,609 మంది రైతాంగానికి, తర్వాత 40,74,572 మంది రైతాంగానికి టోటల్ గా 19,000 కోట్ల రుణమాఫీని చేసినాం సార్. మేము మొత్తం 36,03,574 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం సార్. 70 లక్షల మంది 70,30,000 మంది రైతాంగానికి లాభం జరిగింది సార్. మా ప్రభుత్వం కొన్ని ఇంకొక 7,50,000 కోట్ల రూపాయలు చేసినాం కానీ జగన్ గారు సార్ వీళ్ళు అన్నారు సార్ ఆసరా పింఛన్ గురించి మాట్లాడారు సార్. వీళ్ళు ఇచ్చిన ఆసరా పింఛన్ 2014 సార్ 28 లక్షల ఆసరా పింఛన్లు ఇచ్చారు సార్. మేము సార్ 43,68,784 మందికి ఇచ్చినాం సార్. అందులో 2013-14లో ఆసరా బడ్జెట్ కోసం ఎంత చెప్పనా సార్ 8,964 కోట్లు సార్. 2023-24 ఆసరా బడ్జెట్ ఎంత చెప్పనా సార్ 11,774 కోట్ల 90 లక్షల రూపాయలు సార్. ఈ విధంగా వీళ్ళు ఉన్నప్పుడు గురుకుల పాఠశాలలు 294 సార్. కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడ్డ గురుకుల పాఠశాలలు 1067 సార్. మరి అలా వీళ్ళు చాలా మాట్లాడుతున్నారు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇంకొకటి రైతు బంధు గురించి సార్. ఇలా 2014-15లో 1,31,00,000 ఎకరాల పంటలు సాగైతే 2022-23కి వచ్చే వరకు నరేష్ గారు 2,09,00,000 ఎకరాల్లో సాగైంది సార్. అప్పుడు ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 15వ స్థానం ఉంటే సార్ తెలంగాణ 2022-23 2వ స్థానం వచ్చినాం సార్. రైతు బంధు అందుకున్న రైతుల సంఖ్య సార్
68,99,076 సార్ ఈ సంఖ్య సార్. ఇందులో ఎస్సీ రైతుల గురించి చెప్పమని చెప్తాను, ఎస్టీ రైతుల గురించి చెప్తాను, బీసీ రైతుల గురించి చెప్పమని చెప్తాను. టోటల్ గా 5 నుంచి 10 ఎకరాల మంది ఎంతమంది ఉన్నారు, 10 ఎకరాలు ఎంతమంది ఉన్నారు, 5 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎంతమంది అంటే 92.51% సార్. ఈ విధంగా కేసీఆర్ గారు రైతాంగాన్ని ఆదుకుంటూ రైతు బంధు విడుదల చేశాడు. కేసీఆర్ గారు రైతాంగం ఏదైనా ఆపదలో సాపదలో పాంగర్చో తేలిగర్చో చచ్చిపోతే ఆ కుటుంబం అనాథ కావద్దని చెప్పేసి రైతు బీమా ఇచ్చాడు, సకాలంలో ఎరువులు ఇచ్చాడు, సకాలంలో విత్తనాలు ఇచ్చాడు, నాణ్యమైనటువంటి కరెంట్ ఇచ్చాడు, ఇంటరప్ట్ లేకుండా కరెంట్ ఇచ్చినాము. ఈ విధంగా రైతుకి ఈ విధంగా ఇన్ని రైతును రాజు చేయాలని ప్రయత్నం చేస్తే మీరు వచ్చారు. కాంగ్రెస్ వచ్చింది మార్పు రావాలి, కాంగ్రెస్ వచ్చింది మార్పు రావాలంటే సార్ ఇన్వర్టర్లు వచ్చినాయి, కన్వర్టర్లు వచ్చినాయి, కరెంటు కోతలు వచ్చినాయి, రైతుల కన్నీళ్లు వచ్చినాయి, బోర్లు వేసుకుంటూ వచ్చింది, ఇలా కరెంటు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ధర్నాలు వచ్చినాయి. ఇది సార్ కాంగ్రెస్ తీసుకొచ్చిన మార్పు సార్. నేనేమంటున్నా సార్, ఇలా స్వతంత్ర టీవీ ద్వారా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా, మీరు గోల్ డెడ్ లైన్ పెట్టిర్రు, 5 ఏళ్ళు చేస్తేనే 6 రోజులు చెప్పొచ్చు కదా. మీరు మీ పిసిసి ప్రెసిడెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏం చెప్పినాడు సార్, డిసెంబర్ 3వ తారీఖు రోజు మన ప్రభుత్వం వస్తుంది, ఎవరైనా రైతులు ఒకవేళ ఉంటే మీరు వెంటనే మీరు ఆ అప్పులు తెచ్చుకోండి, వెంబడే రుణమాఫీ చేస్తామని చెప్పినా చెప్పలేదా సార్? మీరే చెప్పండి సార్. అదే విధంగా ధాన్యం ఎవరు అమ్ముకోవద్దు. ఇంకో మాట కూడా చెప్తున్న స్వతంత్ర టీవీ నరేష్ గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, ఈ రాష్ట్ర రాజకీయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసినారు, తెలంగాణ ఉద్యమంలో చూసినారు, నేడు చూస్తా ఉన్నారు సార్. ఏమన్నారు సార్, రైతులు ఎవరైనా ఉంటే ధాన్యం అమ్ముకోవద్దు, మేము వస్తున్నాం, కింటాకి 500 బోనస్ ఇస్తామన్నారు సార్. ఇచ్చిరా సార్? డిసెంబర్ లో అమ్ముకురు సార్ ధాన్యం, బోనస్ ఇచ్చిరా సార్? మళ్ళా ఎండాకాలం పంట కళ్ళాలకు వచ్చింది సార్. బోనస్ అనే దాని మీద మీకు అతిగతి ఉందా సార్? ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి సార్. ఇలా బోనస్ ఇస్తురా సార్? ఇలా మా నాన్న రైతు సార్, అడుగుతా ఉన్నాడు, మరి బోనస్ ఇస్తారా ఇయ్యారని చెప్పేసి. ఇలా ముషంపల్లి పోయింది సార్ మా పార్టీ వరకు. ఇలా ముషంపల్లిలో బోర్ల రామరెడ్డి, అదే విధంగా గునబోయిని మల్లయ్య యాదవ్, వీళ్ళందరినీ పరామర్శించారు సార్. పరామర్శిస్తే వాళ్ళ కన్నుల్లో సార్ ఇలా జీవత్యాలుగా ఉన్నారు సార్. రైతులు ఇలా ఈ 100 రోజులలో 200 మంది ఆత్మహత్య చేసుకురు సార్. ఎందుకు ఆత్మహత్య చేసుకురు సార్? అలా బాధలు పట్టించుకుంటూ లేరు సార్. ఢిల్లీకి పోవడం, ఢిల్లీలో చర్చలు చేయడం, పార్లమెంట్ ఎలక్షన్ లో అభ్యర్థుల మీద ఉన్నటువంటి సోయి కాంగ్రెస్ పార్టీకి ఇలా రైతాంగం మీద ఎందుకు ఉండదని అడుగుతా ఉన్నాం సార్. మీరే చెప్పారు కదా సార్, తులం బంగారం ఇస్తాం, తులం బంగారం మహిళలకు. ఎందుకు తులం బంగారం ఇవ్వలేకపోయినావు? ఎందుకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వలేకపోయినావు? ఎందుకు మహిళలకు 2500 ఇవ్వలేకపోయినావు? ఎందుకు గ్యాస్ కనెక్షన్ ఇవ్వలేకపోయినావు? ఎందుకు 200 యూనిట్ల సబ్సిడీ ఎందుకు ఇవ్వలేకపోయినావు? 250 గజాల స్థలం ఎందుకు ఇవ్వలేకపోయినావు? కౌలు రైతులకు ఎందుకు 15,000 ఇవ్వలేకపోయినావు? మరి రైతు కూలీలకు 12,000 ఎందుకు ఇవ్వలేకపోయినావు? ఖజానా ఖాళీ ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు బాలరాజు గారు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి మేము ఇవ్వలేకపోతా ఉన్నాం. 2 నెలల కాలం పాటు అసలు క్యాబినెట్ విస్తరించుకోలేకపోయింది సార్. మీరు నాకు అర్థం కాదు, ఇన్ని మాటలు మాట్లాడితే అందుకే బీఆర్ఎస్ పార్టీ కథం అవుతుంది. ఇట్లా మాట్లాడే కథ చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ అందుకే విశ్వాసం తీసుకుంటారు ప్రజలంతా. చెప్పండి బాలరాజు గారు ఫినిష్ చేయండి. ప్రజల గొంతుక వినాలా సార్? మీరు ప్రజల గొంతుక ప్రజల దగ్గర మేము ఉంటున్నాం సార్. నిన్న మన దేవరూపల్లో ఉన్న నరేష్ గారిని ఒకటే అడుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీని. ఇవాళ మీరు అంటా ఉన్నారు కదా, రైతు బోనస్ మీరే చెప్పారు కదా సార్ ఇస్తామని. ఇచ్చిందా సార్? ఇచ్చిన నరేష్ గారు మీరు ఎంక్వైరీ చేయండి. లేదు ఇవ్వలేదు, వాళ్ళే చెప్తున్నారు ఇవ్వలేకపోతా ఉన్నాం. ఎలక్షన్ బాలరాజు గారు క్విక్ గా మేము 100 రోజుల్లో ఏం చేసినామో చెప్తాం. ఇప్పుడు బాలరాజు గారు 10 నిమిషాలు చెప్పింది కదా, నేను గంట చెప్తా. మా ఇగో 1000 చేసినాం మేము ఇక్కడ. 100 రోజులలో మహాలక్ష్మి ద్వారా ఆర్టీసీ బస్సులో 26 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసారు. అదే కాకుండా ఇప్పటికీ 911 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం మేము. ప్రజాపాలన ప్రతి మంగళ శుక్రవారం ప్రజాపాలన నడుస్తా ఉంది. పూలే ప్రజాపాలనగా అందరికీ ప్రవేశం, గ్యారంటీ లబ్ధి, నిరంతర దరఖాస్తు స్వీకరణ, అర్లైన వారికి తెల్ల రేషన్ కార్డు జారీ నిర్ణయం, ధర్నా చౌక్ పునరుద్ధరణ, ఆర్థిక విద్యుత్ సాగునీటి రంగాలకు సంబంధించినటువంటి చూడండి. ఇక మహిళా శక్తి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేసుకున్నాం. 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇచ్చినాం. శిక్షణ ఉపాధి సంబంధించి అంబేద్కర్ చేసిరు కానీ ఇప్పుడు రైతులకు సంబంధించి మీరు చేయలేకపోతా ఉన్నారు. కనీసం సరే ఇప్పుడు కాంగ్రెస్ కరువు లేదు, అగ్రి చేద్దాం మీరు అన్నట్టుగానే, కానీ కనీసం రైతుల దగ్గరికి వెళ్ళి మీరు భరోసా కల్పించాలి కదా. విపక్షంలో ఉన్నప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళారు, భరోసా కల్పించారు. ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? పాలకుర్తి సంబంధించి మా ఎమ్మెల్యే గారు యశస్వి రెడ్డి గారు ఆ రైతుకు 1,00,000 రూపాయలు ఇచ్చి పంట ఎండిపోయినట్టు వాళ్ళే చేసి, ఇంత దుర్మార్గం అండి నాకు అర్థంగా రాజకీయాలంటే. ఇంత ప్రతిపక్షం కూర్చుంటానికి ఇంత అలసా చెప్పింది కదా, తీసపోయి వీడియో చేసి చూపించారు బయటికి. ఆ రైతుకు ముదిగాలే వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్తే
ఒక 10 రోజుల సంది నీళ్లు పెట్టకపోవడం మూలంగా పంట ఎండిపోయిందంట. అక్కడ మిగతా పంటలన్నీ కంటిన్యూగా అక్కడ పచ్చ పొలాలు కనపడతా ఉన్నాయి. ఇంత దుమ్మ అదే కాదు, పార్టీ ఆఫీస్ లో 3 సార్లు ప్రైవేట్ స్థలంలో వీళ్ళే మీటింగ్ ఏర్పాటు ప్రైవేట్ స్థలంలో వీళ్ళే మీటింగ్ ఏర్పాటు ప్రైవేట్ స్థలంలో వీళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ కరెంటు 3 సార్లు పోయింది. అంటే అది ఏదో గవర్నమెంట్ కరెంటే పోయినట్టు పెద్ద అన్ని డ్రామా ఇవన్నీ. ఈ కేటీఆర్ గారు వీళ్ళంతా సినిమాలకు సంబంధించి వీళ్ళంతా దోస్తానం చేసి ఈ సెట్టింగ్ అలవాటు అయినట్టుంది వీళ్ళందరికీ. అంటే ప్రభుత్వం నెప్పనెట్టే ప్రయత్నం ఇది చేస్తా ఉన్నారు. నిన్న జరిగినట్టు సగం చెప్తా ఉన్నా, ఆ రైతుకేమో ₹1,00,000 ఇచ్చేసి ఆ పంటలు ఎండిపోయేటట్టు మొత్తం స్కెచ్ చేసి మొత్తం పెద్ద ఎత్తున సినిమా సెట్టింగ్ స్టైల్లో చేసిరు. అది కూడా రోడ్డు పక్కనే ఉండాలంట. అరే మేము చెప్పింది కాదు, మీరు కావాలంటే చర్చి అక్కడ రోడ్డు పక్కనే ఉండాలా. కేసీఆర్ గారు ఎక్కువ దూరం నడవలేడు, రోడ్డు పక్కనే ఉండాలా. మీరు ప్రెస్ మీట్ పెట్టిన సమావేశం కానేమో ప్రైవేట్ అంటే జనరేటర్ పెట్టి ఏర్పాటు చేసుకుని మీరే కరెంట్ 3 సార్లు తీసేసి ఏకంగా కాంగ్రెస్ వాళ్ళ కరెంట్ కట్టాల్సి చెప్తే ఎట్లా? తెలంగాణ మీరు చూడండి, మాది ప్రజా ప్రభుత్వం, మేము ప్రజల మేలు కోసం పనిచేస్తామని చెప్పేసి ప్రజలంతా నమ్ముతా ఉన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీట్ కూడా బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో పాటున్నారు. ఒక్క నిమిషం బాలాజీ గారు, నేను వస్తాను మీ దగ్గరికి. రైట్, ఓకే సార్, వెళ్దాం సార్, మనం వెళ్దాం. రైట్, వెళ్దాం. రైట్, ఓకే. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు పైలరి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కృష్ణారెడ్డి గారు, మీరు 100 రోజుల్లో ఏర్పాటైన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు, చేయలేదు అని చెప్పి మీరు ఆరోపిస్తూ ఉన్నారు. ఓకే, రాజకీయ పరంగా వెల్ అండ్ గుడ్. కానీ 10 సంవత్సరాలుగా రైతాంగానికి ఇచ్చిన హామీలను బీజేపీ నిలబెట్టుకోలేదు, ఆ హామీలు నిలబెట్టుకుంటే మంచిది అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. 2-3 అంశాలను కూడా ప్రస్తావించారు. ఏంటి మీ రియాక్షన్? ముందుగా ఇందాక మాట్లాడిన దానికి సమాధానం చెప్తున్నాను. మేము అడుగుతున్న అంటే అకాల వర్షాలు వచ్చినాయి, భూగర్భ జలాలు పోయి బోరుబావు కింద పోయే పండించిన పంటలు ఎండిపోతున్నాయి. వాటి మీద తక్షణం ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందని అడుగుతుంటే 10 సంవత్సరాల నుంచి ఏం చేసిందని అడుగుతుంది. 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పలేరు. 70 సంవత్సరాలు 75 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ భారతదేశ ప్రజలను మోసం చేసిందో చెప్పాల్సి వస్తే ఏం చేయలేదు సార్. అంటే 70 సంవత్సరాలు రైతాంగానికి సంబంధించి కనీస మద్దతు ధర విధానం కానీ, ఎఫ్సిఐ కానీ, 3.5 కోట్ల సాగు భూమి ఉండే స్వత్రం వచ్చేసరికి ఇప్పుడు దాదాపు 40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉంది. అప్పుడు మోటార్ బాయిలు ఉంటే ఇప్పుడు మోటార్లు వచ్చినాయి. ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినాయి కదా సార్, రాజకీయాలు పక్కన పెడితే? మీరు వచ్చిన తర్వాత దాంట్లో పెద్ద గొప్పగా ఏంటండి, సామాజికంగా కొన్ని మార్పులు వచ్చినప్పుడు వాటికి అనుగుణంగా మార్పులు వచ్చినాయి. అలాగే ఏదైతే ప్రకారం జరిగింది. కుంభకోణాల సంగతి ఏంది? ఎక్కడ కుంభకోణాలు సార్? కుంభకోణాలు చేస్తున్నదా మీ పార్టీలో జాయిన్ అవుతున్నారు కదా. ఇప్పుడు అశోక్ చవాన్ ఎవరు, గీతా కూడా ఎవరు, మధు కూడా వైఫ్, మన తర్వాత ఆంధ్ర మాల్యాలుగా మీరే బీజేపీ జీవీఎల్ నరసింహారావు గారే ఆరోపించిన సుజనా చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ ఎవరు, వీళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చింది కదా బీజేపీ. అయినా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ మీద ఆరోపణలు చేయడం ఎట్లా? నిజంగా అంటే ప్రజలు స్వీకరిస్తారంటారా? అజిత్ పవార్ కూడా ఇప్పటి వరకు అయితే వారి నుంచి ఆరోపణలు తప్ప ఎక్కడ కూడా నేరం నిరూపణ కాలేదు. అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అదే కదా సార్, ఇప్పుడు ఇప్పటికీ 2G స్కామ్ కూడా కాలేదు కదా. విజయ్ మాల్యా పరారు, సంవత్సరాలుగా 2G స్కామ్, మోడీ పరారు, సంజయ్ భండారి పరారు, జతిన్ మెహతా పరారు, నీరవ్ మోడీ పరారు, మోహన్ బాయ్ పరారు. మీరు వచ్చిన తర్వాత ఏమైంది సార్? రాష్ట్ర దేశానికి చెప్పండి. రైట్, కృష్ణారెడ్డి గారు చెప్పండి సార్. ఇవన్నీ కుంభకోణాలు, మీరు చెప్పిన పేర్ల కుంభకోణాలు అన్నిటికీ ఎందుకు పరాలేదు? నరేంద్ర మోడీ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ కదా, మరి ఎందుకు తీసుకురాలేకపోయి చెప్పండి. చేసినయే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు చేసినయే. ఆ కుంభకోణాలు జరగడానికి కారణమైనది ఎవరు? ఈ బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు అయింది. ఒక్క కుంభకోణం గురించి చెప్పండి, ఒక్క అవినీతి గురించి చెప్పండి. అలాగే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు చేశారు. ఏ ఒక్క దాంట్లోనైనా కుంభకోణం జరిగిందా? మీరు చెప్పిన సీఎం రమేష్ దాని కానీ, ఇంకేమైనా మనుకోవడాది కానీ, 2G కానీ, ఏ దాంట్లోనైనా కుంభకోణం జరిగిందంటే నీరజ్ మోడీ కానీ, అలాగే మాల్యా గాని, వీళ్ళందరి లలిత్ మోడీ కుంభకోణాలు ఎవరి ప్రభుత్వ హయాంలో జరిగినాయి? కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగినాయి కదా. ఆ రోజు తప్పు చేయడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ అవకాశం ఇచ్చి ఈ రోజు మీరు వాళ్ళని పట్టుకోలేదని చెప్పడానికి ఎంతవరకు మీకు న్యాయం అని అడుగుతున్నాను. ఇంకొక అంశం, ఇందాక కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, గంట సేపు
పథకాల గురించి మాట్లాడారు. ఆ పథకాల గురించి మాట్లాడుతున్నారు కదా, మరి మీరు తెలంగాణ ప్రజలను ఎందుకు మిమ్మల్ని జోడించారో కూడా చెప్పాలి, జరిగిన పరిణామాల గురించి కూడా చెప్పాలి, కుటుంబ పాలన గురించి చెప్పాలి, కుటుంబం దోచుకున్న దాని గురించి కూడా చెప్పాలి. ఇప్పుడు కనీసం వాళ్ళకు 39 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు సార్ మన అసెంబ్లీ ఎన్నికల్లో. బీజేపీకి కేవలం 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా. జరిగిందనే దాని మీదనే కదా జరుగుతుంది. ఇవన్నిటి మీద కూడా సమగ్రమైన దర్యాప్తు జరగాలి. ప్రతి డిబేట్ లో కూడా మా ప్రభుత్వం తరపున గాని మా పార్టీ తరపున గాని మేము అడుగుతున్నది ఒకటే, కాంగ్రెస్ పార్టీని జల యజ్ఞం కాటికెళ్ళి తీసుకున్నా, అలాగే కాళేశ్వరం మీద తీసుకున్నా, మేము అడిగింది ఒకటే, సింగిల్ జడ్జి తోటి రేవంత్ రెడ్డి గారు ఎంక్వైరీ చేస్తున్నాడు, అది వేయమని అడిగినాము. ఈ రోజు వరకు అతి గతి లేదు, లేదా అఖిల కమిటీని ఇవ్వన్నాము, ఈ రోజు వరకు లేదు. అలాగే సిబిఐ ఎంక్వైరీ గురించి కేంద్ర ప్రభుత్వానికి రాస్తే 48 గంటలలో సిబిఐ ఎంక్వైరీ చేపిస్తామని చెప్పినాము, దాని కూడా లేదు. ఎంతసేపు దాన్ని పబ్లిక్ లో చర్చించాలి, దాని మీద సైకలాజికల్ గా గేమ్ ఆడాలి, రాజకీయ లబ్ధి పొందాలనేదే ఉంది. కానీ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అవినీతి చేసింది, ఎలా తెలంగాణను దోచుకుంది, ఏమి జరిగింది అనేది వెలికి తీసే బాధ్యత ఈ రేవంత్ రెడ్డి మీద లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు వరకు 15 సంవత్సరాల పైన కూడా ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నాడు. గత 5 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్న వ్యక్తి కేంద్రంలో ఎన్ని ప్రశ్నలు అడిగాడు, మల్కాజ్గిరి ఆయన పార్లమెంట్ కు ఎన్ని నిధులు తీసుకొచ్చాడు, ఎన్ని శంకుస్థాపనలు చేశాడు, ఏమి చెప్పకుండా నోరుంది మడత ఎటు పెడతాడు పెట్టి డైలాగులతోటి రాజకీయ లబ్ధి పొందుతుంది. ఈ రోజు తెలంగాణలో ఎవరన్నా ఉంటారంటే ఫస్ట్ కేసీఆర్ తర్వాత వచ్చేది రేవంత్ రెడ్డి, కానీ ప్రజల పక్షాన నిలబడి మాట్లాడే వ్యక్తులు వీళ్ళు కాదని చెప్పేసి. రైట్ చరణ్ కౌశిక్ గారు క్విక్గా రెస్పాండ్ కండి. నేను బాలాజీ గారి దగ్గర. లోక్సభలో తెలంగాణ ఎంపీలు అడిగిన ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ 244 యావరేజ్ గా, బీఆర్ఎస్ పార్టీ 225 అడిగిరు, భారతీయ జనతా పార్టీ 45 మాత్రం అడిగిరు. భారతీయ జనతా పార్టీ నాయకులుగా కాంగ్రెస్ పార్టీ గురించి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెలించినట్టు ఉంటుంది. అసలు మాట్లాడే అదే కాదు, మేము చెప్తాం. ఇంకొకటి, ఓ హిందూ మేలుకో అన్నారు, మేలుకొని చూస్తే 49కి వచ్చే రీఛార్జ్ ఇప్పుడు 249 రూపాయలు అయింది. 60 రూపాయల పెట్రోల్ ఇప్పుడు 110 రూపాయలు అయింది. 200 టీవీ రీఛార్జ్ ఇప్పుడు 450 రూపాయలు అయింది. 420 గ్యాస్ సిలిండర్ ఇప్పుడు 950 రూపాయలు అయింది. 55 లక్షల అప్పు 1,155 లక్షల కోట్ల అప్పు చేసి నరేంద్ర మోడీ గారు. మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత జీడిపి పతనం అయిపోయింది, రూపాయి పతనం అయిపోయింది, ఎగుమతులు తగ్గిపోయినాయి, దిగుమతులు పెరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా దేశంలో పెద్ద ఎత్తున రేట్లు పెరుగుతూ ఉండడంతో ఆహారకు సంబంధించినటువంటి రేట్లతో ప్రజలు మీరు వచ్చిన తర్వాత ఏం జరిగింది? అదాని అనే వ్యక్తి 603 స్థానం నుంచి ఈరోజు 3వ స్థానానికి వెళ్ళడానికి కారణం ఎవరు? మీరే కదా. ఎన్డీఏ అంటే నేషనల్ డెవలప్మెంట్ పర్ అదాని అంబానీ అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముతా ఉన్నాడు. అదే కాకుండా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో సాధారణ ప్రజలకు ఎలాంటి మేలు జరగలే అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎంతసేపు పెట్టుబడిదారులకు మేలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దేశంలో ప్రేరణతో చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా 3వసారి అధికారంలో రావాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చిన్న పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలంలో దేశంలో అప్పులు పెరిగిపోయినాయి, పేదరికం పెరిగిపోతా ఉంది, నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. కాబట్టి ప్రజలంతా ఆలోచిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఎంతసేపు పెట్టుబడిదారులు మేలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఆదరించారు, అదే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఆదరించారు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ల సందర్భంగా ఏం చెప్పారు? వర్గీకరణ చేస్తాం. మరి ఎందుకు చేయలేదు సార్ మీరు వర్గీకరణ? అదే కాదు, బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ముఖ్యమంత్రిగా బీజేపీ నేత చేయకుండా ఓసీ సామాజిక వర్గాన్ని చెప్పినటువంటి మహేష్ రెడ్డి గారు చేశారు. మీరుగా నీతుల గురించి మీరు మాటల గురించి మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా విశ్వాసంలో తీసుకోవడం చాలా స్పష్టం. తెలంగాణ రాష్ట్రంలో మాది రైతు ప్రభుత్వం, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉంది. పంటలకు సంబంధించినటువంటి నష్టపరిహారం విషయంలో కూడా ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి, దాన్ని పెంచాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. రైతుల విషయంలో మా మంత్రులు కావచ్చు, మా అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామాల్లో వాటర్ సమస్య రావద్దని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు కూడా కేటాయించింది. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు మిషన్ కాకతీయ విషయంలో పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99.9% మేము ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తున్నాం చెప్పి తెలంగాణ రాష్ట్రం ఎందుకు నీళ్ళు రావట్లే? మీరు అంటే తెలంగాణ రాష్ట్రంలో మసిబూసి మారేకా చేసి
40,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున కమిషన్ పాల్పడి తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి కారణం కేసీఆర్ గారి కుటుంబం కాబట్టి ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఇది అదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇవన్నీ చూస్తా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో సింగిల్ సీటు కూడా గెలవదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 14 పార్లమెంట్ స్థానాలు తక్కువ కూడా గెలవదు. రైట్. మనతో పాటు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ దుదిమెట్ల బాలాజీ యాదవ్ గారు ఉన్నారు. బాలాజీ యాదవ్ గారు ప్లీజ్ రెస్పాండ్. వెయిట్ చేస్తున్నారు. నరేష్ గారు నేను ఏమంటుంటే అప్పులు కుప్పగా మార్చిరని చెప్పేసి ఒక అబద్ధాన్ని ప్రచారం చేసినారు ఎలక్షన్ ప్రచారంలో. ఇప్పుడు వీరు వచ్చి 116 115 రోజులు సార్. ఈ 115 రోజులలో వీరు చేసిన అప్పు చెప్పనా సార్? 18,100 కోట్లు సార్. 18,100 కోట్లు తెచ్చారు. ఏ రోజు ఎంత తెచ్చారు చెప్పనా సార్? 12వ తారీఖు 3వ నెల 2,000 కోట్లు, 19వ తారీఖు 3వ నెల 2,000 కోట్లు, 5వ తారీఖు 3వ నెల 2,000 కోట్లు, 13వ తారీఖు 2వ నెల 1,000 కోట్లు, 6వ తారీఖు 2వ నెల 2,000 కోట్లు, 23వ తారీఖు 1వ నెల 1,000 కోట్లు, 16వ తారీఖు 1వ నెల 2,000 కోట్లు, 19వ తారీఖు 12వ నెల 900 కోట్లు, 12వ తారీఖు 12వ నెల 500 కోట్లు, ఆడుకో రుణాలు 3,000 కోట్లు. నిన్ననే ఆర్బీఐ ద్వారా గ్యారంటీ పెట్టేసి 1,700 కోట్లు తెచ్చారు. 1,700 మరి ఏదే తెలంగాణ డెవలప్మెంట్ చేసిన అకౌంట్ లో పైసలు ఏమైంది మరి? పైసలు మీరు పైసలు ఉంటే అప్లై చేస్తాం. తెలంగాణ మొత్తం లూటీ లాస్ట్ 12 రోజుల నుంచి అప్పులు తెచ్చుకునే పరిస్థితి తీసుకొచ్చారు. మీరు మొత్తం లూటీ చేసిపోయారు. ప్రజల గొంతు వినండి. ప్రభుత్వం ఉన్నారు, మీరు రేపు కాబోయే ఎమ్మెల్సీ అవుతారు, మీరు సమాధానం అవుతారు, వినాలి. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి సార్. మీరు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. చెప్పండి సార్. ఏమంటున్నట్టే మీరు తెచ్చిన అప్పు సార్ ఇది. ఫస్ట్ పాయింట్. రెండో దాన్ని ఏమంటారు సార్? మీరే చెప్పారు సార్ శాసనసభలో 7,500 కోట్ల రూపాయలు రైతుకి ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు, రైతు బంధు నిధులు ఉన్నాయన్నారు సార్. మరి 5,500 కోట్లు ఇస్తే 2,000 కోట్లు ఎక్కడ పోయినాయి సార్? ఏ మంత్రి ఖాతాలోకి పోయినాయి సార్? ఏ మంత్రి కాంట్రాక్ట్ లో పోయినాయి సార్? సమాధానం చెప్పాలి సార్. నేను అంటున్నా సార్, ఇప్పుడు ఓకే మీరు రైతుల గురించి మీరు లెస పట్టించుకుంటారు సార్, మీరే గొప్పోలు సార్, కాదనం పోరా సార్. కనీసం రైతుల దగ్గర పోయి మాట్లాడరా సార్? రైతుల బాధలు పట్టించుకోరా సార్? ఢిల్లీకి 12 సార్లు పోయాడు సార్ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 12 సార్లు మీరు మార్పు తీసుకొచ్చినామన్నారు సార్. ఏం మార్పు తీసుకొచ్చారు సార్? ప్రజాభవన్ ని ప్రగతి భవన్ ఉండే సార్, దాన్ని ప్రజాభవన్ అని కలదేసి మార్చిరు సార్. అదే విధంగా ముఖ్యమంత్రి ఉన్న నీళ్లకు కంచె తీసేసి కంచె తొలగించమని మాట్లాడింది సార్. మీరు అన్నారు సార్ 115 రోజులలో కేసీఆర్ కలుస్తలేడు, ప్రజలు కలుస్తలేడు, ఎవరు కలుస్తలేడు మొత్తి కురుగు సార్ గొంతెత్తి. మరి ఇవాళ 115 రోజులు అవుతుంది సార్. రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు కలిశారు సార్ ప్రజల్ని? ప్రజాభవన్ లో ఎన్నిసార్లు కలిశాడు రేవంత్ రెడ్డి? కలిశాడు. ఛాలెంజ్ విసురుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి. ఇలా ప్రజల తరఫున సవాల్ విసురుతా ఉన్నా, పార్టీ తరఫున సవాల్ విసురుతా ఉన్నా. 115 రోజుల్లో నీ ముఖ్యమంత్రి ప్రజల్ని కలిసినటువంటి రోజుల సంఖ్య హాఫ్ డే. మీరు ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడే అధికారం మీకుందా? మీరు మాట్లాడదు కేసీఆర్ గురించి. ఇలా కేసీఆర్ గారు కాలు బాలేకపోయినా తుంటి ఆపరేషన్ చేసుకొని స్ట్రెచ్చర్ మీద పోయాడు, చిక్కర్ పట్టుకొని పోయాడండి కేసీఆర్ గారు రైతుల కోసము. ఎందుకు పోయాడు? నడవలేకపోయినా మా నాయకుడు రైతులకు పోయి భరోసా ఇచ్చినాడు. మీ నాయకుడు ఏడి? మీ నాయకుడు ఆడ తిరుగుతున్నాడు. పార్లమెంట్ ఎట్లా గెలవాలి, బీఆర్ఎస్ పార్టీని ఎట్లా నాశనం చేయాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఎట్లా చేర్చుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ భూసార్థం చేయాలి, కేసీఆర్ గారు అవినీతి పాలని చెప్పేసి అబద్ధాలు చెప్పాలి, కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిన దాన్ని అబాస్పాలు చేయాలి. రోజు ఒక లీకు సార్. ఓనాడు ధరణి లీకు, ఓనాడు ఏదేదో మధ్యన వచ్చింది ఏంది అది ఆ ఫోన్ ట్యాపింగ్ లీకు, ఒకనాడు భూ కుంభకోణాల లీక్ అని, ఒకనాడు మేడిగడ్డ లీక్ అని. లీకుల మీద అంటూ ఉన్న స్వతంత్ర టీవీ అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిరా లేకపోతే వీకిలీక్స్ అనే ఒక సర్వే సంస్థ ఉంటది, ఆ సర్వే సంస్థకు అధినేతనని అడుగుతా ఉన్నా సార్. వీకిలీక్స్ అనేటువంటి ఆ సంస్థకు అధినేతగా పనిచేస్తా ఉండా లేకపోతే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తుండా రేవంత్ రెడ్డి? నేను అడుగుతా ఉన్నాను స్వతంత్ర టీవీ ద్వారా. నరేష్ గారు మీరు సీనియర్ జర్నలిస్టు, వెళ్ళండి రైతుల దగ్గరికి వెళ్ళండి, రైతుల బాధలు తెలుసుకోండి. రైతులు ఎన్ని కష్టాలు పడతా ఉన్నారు, అప్పుల పాలైతా ఉన్నారు, 100 బోర్లు వేస్తా ఉన్నారు, 200 మంది రైతులు చచ్చిపోయినారు. నిరుద్యోగులకు మీరు ఏం చెప్పారు సార్? 4,000 వృత్తి ఇస్తామన్నారు సార్. ఇచ్చిర్రా సార్? 4,000 వృత్తి ఇచ్చిర్రా? నేను అడుగుతా ఉన్నా, 4,000 వృత్తి ఇచ్చిర్రా? 46 జీవో ఎత్తేస్తామన్నారు సార్, ఎత్తివేసిరా సార్? ఇవాళ 13 మీ ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగాలని రేవంత్ రెడ్డి ఇచ్చారని మాట్లాడతాడు. నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఇస్తారా సార్? అప్పులు తెచ్చిర్రు, ఒక్క పథకం తీసుకురాలేదు సార్. ఒక్క నోటిఫికేషన్ వేయకుండా 30,000 ఉద్యోగాలు నింపినటువంటి తుగ్లక్ సర్కార్ సార్ ఇది రేవంత్ రెడ్డి సర్కారు. ఓనాడు నోటిఫికేషన్ వేస్తే ఉద్యోగాలు నింపుతారు సార్. నోటిఫికేషన్ వేయకుండానే 30,000 ఉద్యోగాలు నింపారు. ఏం మాట్లాడాలి సార్?
ఇటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇక్కడ ఉంది. మనం ఏం రైట్ చేద్దాం? రైట్ రైట్ ఓకే కాబట్టి 100% పార్లమెంట్ ఎలక్షన్ లో Okay. వీళ్ళు పంతం కట్టబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఇవాళ భూస్థాపితం చేయబోతా ఉన్నారు పల్లెల్లో. అయ్యో కేసీఆర్ ఉంటే ఆన్నో ఇన్నో బతిలాడు, నీళ్లు తెచ్చేవాడు, ఎటో కష్టపడేవాడు, మా పింఛన్లు వచ్చేది. ఏమన్నారు సార్ ఎలక్షన్ సమయంలో? ముసలయ్యకు పంచాయతీ పెట్టిరు, ముసలమ్మక్క అన్నారు సార్. 4,000 పింఛన్ ఇచ్చిరు సార్. తులం బంగారం కావాలని మహిళలు అడుగుతున్నారు. నాయన తులం బంగారం ఎప్పుడు ఇస్తావు చెప్పు. Right. చూద్దాం. Right. మీరు Okay. ప్రభుత్వ సలహాదారు అవుతున్నారట. Right. మీరు చెప్పాలి, ప్రభుత్వం సలహాలు ఇవ్వండి, Right. మంచి సలహాలు ఇవ్వండి సార్. మీరు Right. మంచి సలహాలు Right. ఇస్తే Right. Okay. పరిపాలన Please. వస్తది. Right. Okay. ఎంతసేపు Right. మీరు Okay. Okay, నిమిషం. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని చేర్చుకోవాలి, Right. కడియం నెట్ చేర్చుకోవాలి, కేశవరావు గారిని నెట్ చేర్చుకోవాలి, మేయర్ నెట్ చేర్చుకోవాలి, బీఆర్ఎస్ ని కథం చేయాలి. ఇదే పని సార్ మీరు చేసేది. రైట్ రైట్ ప్లీజ్ ఒక నిమిషం. రైట్ బీజేపీ రాష్ట్ర నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కృష్ణారెడ్డి గారు ఏంటి అంటే ఇప్పుడు నిజంగా మీరు టేకప్ చేసే ఈ రైతుల అంశం అనేది కేవలం రాజకీయ కోసమే అనేది ఒక ప్రధాన ఆరోపణ కాంగ్రెస్ వైపు నుంచి. ఏంటి నిజంగా రాజకీయం కోసమేనా, పార్లమెంట్ ఎన్నికల కోసమేనా, నిజంగా రైతుల పక్షాన దీర్ఘకాలికంగా మీ పోరాటం ఉంటుందా? కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి, ఇందాక దాన్ని మాట్లాడుతున్న ఒక అంశము, అదానీ ఆస్తులు పెరిగినాయి, అంబానీ ఆస్తులు పెరిగినాయి. కాంగ్రెస్ నాయకులు అధికార ప్రతినిధి చెప్పాలి. అంబానీ గ్రూప్ గాని అదానీ గ్రూప్ గాని వాళ్ళ వ్యాపార సంస్థలు ఎప్పుడు ఓపెన్ చేశారు, ఎప్పటి నుంచి వాళ్ళు బిజినెస్ లో ఉన్నారు? మొన్న వీళ్ళ ముఖ్యమంత్రి కదా దావోస్ వెళ్ళినప్పుడు అదానీ పక్కనే కూర్చొని మాట్లాడాడు కదా. మరి దోపిడీదారులు అయితే వాళ్ళు దొంగతనాలు అయితే బీజేపీని వాళ్ళని ఇది చేస్తుంటే మరి అదానీ గారిని ఎందుకు కలిశారు, ఎందుకు వ్యాపారం పెట్టమని ఇక్కడ సంస్థలు పెట్టమని మాట్లాడారు? ఇవన్నీ తెలియకుండా తప్పుడు ఆరోపణలను, అవగాహన లేని ఆరోపణలు చెప్పుకోవడానికి, వారు ఏం చేశామో చెప్పుకోవడానికి లేని తనంలో అదాని పేరు, అంబానీ పేరు గత 50-60 సంవత్సరాల నుంచి వాళ్ళు 50 సంవత్సరాల నుంచి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. మీ ప్రభుత్వంలో కూడా చేశారు, బీజేపీ ప్రభుత్వంలో చేశారు, అలాగే గతంలో ఉన్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కూడా చేశారు. వ్యాపార సంస్థలను బదనాం చేసి పార్టీలకు అంటగట్టడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీ హయాంలోనే అన్ని సంస్థలు పుట్టుకొచ్చినాయి, అది గుర్తుంచుకోవాలి. ఇంకొక అంశం, మేము ఇక్కడ ఎలక్షన్ స్టంట్ అనేది కాదు. గత 5 సంవత్సరాల నుంచి బండి సంజయ్ గారు ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడైన మొదటి రోజు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాడు. ఎన్నిసార్లు లాఠీ దెబ్బలు తిన్నాడో మీరే చూశారు. ఆయన మీద ఈ రోజు వరకు కూడా 60కి పైన పోలీస్ కేసులు ఉన్నాయి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. అది ప్రజా సమస్యల మీదనే పోరాటం చేశాడు, అది గుర్తుంచుకోవాలని చెప్తున్నాను. ప్రజా సమస్యలు ఏ రోజు ఉంటే ఆ రోజు ఎలక్షన్ అని చూడాడు, రాత్రని చూడలేదు, చూడలేదు. ఆయన గురించి ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలోకి వచ్చి కొట్లాడిన వ్యక్తి కాబట్టి ఆ కోణంలోనే వీళ్ళు అందరూ చూడాలి. కానీ ఎలక్షన్ టైంలో ఇప్పుడు ప్రజా సమస్యలు ఏమో చెప్పండి. సార్ ప్లీజ్. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, ఇప్పుడు అదానీ అంబానీ అనేది కాంగ్రెస్ మెహర్బానీయే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, యూపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు వ్యాపారాలు చేశారు. మొన్న రేవంత్ రెడ్డి గారు పెట్టుబడులు కూడా తీసుకున్నారు అంబానీ నుంచి. మేము అదే చెప్తా ఉన్నాం కదా, చట్టబద్ధ వ్యాపారం ఎవరు చేసినా మేము స్వాగతిస్తామని చెప్పినాం. నరేంద్ర మోడీ గారు మరి ఎన్ని అప్పచెప్పిండండి? ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అదాని అంబానికి ఎన్ని అప్పచెప్పారు? మీరు లెక్క తీద్దామా? మరి మేమేమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఏమన్నా అదానికి అంబానికి ఏమన్నా అప్పచెప్పినామా? మేమన్నా మీరు ప్రభుత్వ రంగ సంస్థలని అప్పనంగా అదాని అంబానికి అప్పగించడంతో 603 స్థానం నుంచి 3వ స్థానానికి వచ్చిండు. మేము తెలంగాణ రాష్ట్రం మా రేవంత్ రెడ్డి గారు కుదుర్చుకున్న మాట వాస్తవం. చట్టబద్ధ వ్యాపారం ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు అమలే కదా. మేము తెలంగాణ రాష్ట్రం వారు పెట్టుబడి పెడుతున్నారు, మేము స్వాగతించినాం. మీరు ప్రభుత్వ రంగ సంస్థలకు అన్నిటి కూడా అప్పనంగా అదానికి అమ్మ చెప్తారు కాబట్టి మేము ఆ విషయం మాట్లాడినాం. అదే కాకుండా ఇప్పుడు నా భారతీయ జనతా పార్టీ అసలు తెలంగాణకు బండి సంజయ్ గారు ఆగండి బండి సంజయ్ గారు తెలంగాణకి ఏం చేసి నవోదయ స్కూల్ తెచ్చిన కరీంనగర్ కి మీరు ఏం చేసిన? భారతీయ జనతా పార్టీ విభజన నెరవేర్చిరా మీరు? లేకపోతే జాతీయ హోదా తెచ్చిరా? మీరు ఏం చేసిన తెలంగాణకి? లేకపోతే బయ్యారు వచ్చిందా? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందా? మీ వల్ల తెలంగాణకి ఏం జరిగింది చెప్పండి. మరి మీరు ఏదో పెద్ద తెలంగాణకి ఏదో భారతీయ జనతా ఉద్ధరిస్తే కాంగ్రెస్ పార్టీకి మేము చేయలేని చెప్తా ఉన్నారు కదా. మీరు ఏం చేసిన? తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందా భారతీయ జనతా పార్టీ? భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు నంబర్ మేము? ఓకే, ఇది వాళ్ళ మన బిగ్ టాక్ లో పార్టిసిపేట్ చేసిన సార్. ప్లీజ్ సార్ ముగిద్దాం సార్ మనం మళ్ళీ కలుద్దాం. రైట్, ఇది వాళ్ళ మన బిగ్ టాక్ లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు బీజేపీ రాష్ట్ర నాయకులు పైలా కృష్ణారెడ్డి గారికి, వారితో పాటు మన స్టూడియోలో వచ్చి మన లైవ్లో పార్టిసిపేట్ చేసిన టీపీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వారితో పాటు బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ దూద్మెట్ల బాలరాజ్ యాదవ్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.